భక్తుడైన దొంగ. రహీం అనే ధనవంతుడికి ఒక్కగానొక్క కూతురు రజియా. చాలా అందమైనది. రహీంకు గల ఆస్తి 10 తరాల పాటు తిన్నా తరిగేది కాదు. రహీం దైవభక్తి గలవాడు. అతని దినచర్య 5 పూటలు నమాజ్ చేయటము, ఖురాన్ చదవడమును. అల్లా పేరిట తన ప్రాణమైన ఇచ్చేటంత దైవభక్తి గలవాడు అతను. రజియాకు యుక్త వయసు రాగానే ఎంతోమంది ధనవంతులు ఆమెను వివాహం ఆడేందుకు ప్రయత్నించారు. కానీ వారిలో దైవభక్తి గలవాడు ఒక్కడు కనిపించలేదు రహీంకు. ఆయన తన కుమార్తెను దైవభక్తి గలవాడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రాత్రి రహీం భార్య సుల్తానా తన భర్తతో, చూడండి, మన అమ్మాయికి ఎన్నో మంచి సంబంధాలు వస్తున్నాయి, కానీ మీకు ఒక్క సంబంధము నచ్చట్లేదు. ఇలా అయితే అమ్మాయికి వివాహం ఎలా అవుతుంది అని ఎంతో దిగులుతో అన్నది. ఆ రాత్రి రహీం ఇంట దొంగతనం చేయడానికి వచ్చిన నసీర్ అనేవాడు భార్యాభర్తల సంభాషణ అంతా విన్నాడు. మర్నాడు ఉదయం, పిచ్చిదాన, మనకు కావలసినంత ధనం ఉన్నది. మన అమ్మాయిని ధనవంతుడికి ఇవ్వాలన్న కోరిక నాకు లేదు. పేదవాడైనప్పటికీ బుద్ధిమంతుడు, దైవభక్తి గలవాడైన వాడి కోసం చూస్తున్నాను. అల్లా కృప వల్ల నా కోరిక ఫలించకపోదు అన్నాడు రహీం తన భార్యతో. ఆ రాత్రి రహీం ఇంట దొంగతనం చేయడానికి వచ్చిన నసీర్ అనేవాడు భార్యాభర్తల సంభాషణ అంతా విన్నాడు. మర్నాడు ఉదయం అతను రహీం నమాజ్కని మసీదుకు వెళ్ళే సమయం గమనించి అతని కళ్ళ ముందే అతను మసీదు చేరి వచ్చి రాని నమాజ్ చదువుతున్నట్లు నటించసాగాడు. రహీం తాను మసీదుకు వచ్చినప్పుడల్లా ఆ దొంగ ఎంతో భక్తితో నమాజ్ చేస్తుండటము, మసీదులోనే పడుకుంటూ ఉండడము గమనించి నసీర్ను, మీ దేవుడినైనా 10 రోజులుగా నువ్వు మసీదులోనే గడపడం చూస్తున్నాను అని అడిగాడు. అందుకోసమే ఎదురు చూస్తున్న దొంగ, నాకు ఒక ఊరని ఏమీ లేదండి, నాకు తల్లి తండ్రి లేరు, అల్లాను ధ్యానిస్తూ రోజులు గడపడమే నా పని అన్నాడు వినయంగా. అయితే నువ్వు ఎక్కడ భోజనం చేస్తున్నావు అని రహీం అడిగాడు. భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటే నాకు ఆకలి దెప్పి తెలియదు. ఏ రాత్రికో ఆకలి అనిపిస్తే అల్లా కృప వల్ల ఎవరో ఒకరు నా ఆకలి తీస్తున్నారు. దైవభక్తి చాలు నా కడుపు నింపడానికి అని నసీర్ బొంకాడు. నిజానికి ఎప్పుడూ మసీదులోనే ఉంటున్నాడని, పుణ్యాత్ముడని ఊరి వాళ్ళు అతన్ని తినడానికి ఏదో ఒకటి పంపుతూనే ఉన్నారు. దొంగ మాటలు రహీం నమ్మి నిజమైన దైవభక్తి అంటే అతనిదే అనుకున్నాడు. దొంగ మాటలు రహీం నమ్మి నిజమైన దైవభక్తి అంటే అతనిదే అనుకున్నాడు. ఇంత చిన్న వయసులో ఎంత దైవభక్తి, పైగా అందగాడు, బుద్ధిమంతుడును. అల్లా కృప వల్ల ఈనాటి నా కోరిక తీరింది. నా కుమార్తెకు తగిన భర్త ఇతనే, అతనికే పిల్లనిచ్చేస్తాను అని రహీం నిశ్చయించుకున్నాడు. ఆయన దొంగకు రోజు తన ఇంటి నుంచి పంచభక్ష పరమాన్నాలు పంపించసాగాడు. ఇలా 40 రోజులు గడిచేసరికి దొంగ నిజమైన దైవభక్తులు లీనమయ్యాడు. రహీం పంపే తిండి తింటూ రోజు దైవభక్తికి దగ్గరయ్యాడు. రోజు ప్రార్థన చేస్తూ పెద్దలు చెప్పే నీతి బోధనలు వింటుంటే అతనిలో నిజంగానే మార్పు వచ్చింది. అతనికి తాను గడుపుతున్నది ఉత్కర్షణ జీవితం అనిపించింది. అతను తాను చేసిన దొంగతనాలు, పాపాలు తలుచుకొని ధ్యానంలో ఉన్నప్పుడు ఏడ్చేవాడు. రహీం ఒకరోజు అతనితో, నాయనా, నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉన్నది. నీలాంటి భక్తుడి కోసమే చూస్తూ ఇన్నాళ్ళు నా కుమార్తెకు వివాహం చేయలేదు. నువ్వు నా కుమార్తెను చేసుకుంటే సంతోషిస్తాను అన్నాడు. ఈ మాటలు వినగానే దొంగ రహీం కాళ్ళ మీద పడి ఏడుస్తూ, నన్ను క్షమించండి బాబు, నేను దొంగను. ఒకరోజు మీ ఇంటికి దొంగతనానికి వచ్చి మీ భార్యాభర్తల సంభాషణ విని మిమ్మల్ని మోసం చేసి మీ కుమార్తెను వివాహం ఆడాలన్న దురుద్దేశంతో మీరు మెచ్చుకోగల దైవభక్తి నటించాను. కానీ ఈ 40 రోజుల భక్తితో నేనెంతో మారాను. ఇక ఎప్పుడూ దొంగతనాలు చేయను, కష్టపడి జీవిస్తాను. నా జీవితం అంతా అల్లా సన్నిధిలోనే గడిపేస్తాను. మీ కుమార్తెను నేను తగిన వాడిని కాదు. ఆమెను పెళ్లాడాలన్న దురుద్దేశం ఇప్పుడు నాకు లేదు. మిమ్మల్ని మోసం చేసినందుకు నాకు మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. రహీం ఈ మాటలు విని నిర్గంతపోయి, తేరుకుని, పిచ్చివాడా, తెలియక అజ్ఞానం ఏదో చేశావు. పాపం చేస్తే భగవంతుడు క్షమించాడన్న జ్ఞానం ఇప్పుడు నీకు కలిగింది. అల్లా నా కుమార్తె కొరకే నిన్ను పంపాడు. మీకిద్దరికి నేను వివాహం చేస్తాను అన్నాడు. రజియాకు నసీర్కు అతి వైభవంగా వివాహం జరిగింది. నసీర్ నిజాయితీగా ఉంటూ మామకు తగ్గ అల్లుడు అనిపించుకున్నాడు.